అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున అంటే మూడవ శుక్రవారం రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే కనకదార స్తోత్రం చదువుకుంటూ పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని శుక్రవారాల పాటు చేసుకోవాలి, పారాయణంలాగా చేయాలి అంటే ఎన్ని రోజుల పాటు చేయవచ్చు, నియమాలు ఏమిటి, పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి, అవన్నీ కూడా, అలాగే ఎన్ని రోజులు చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, ఇవన్నీ కూడా చాలా పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూనే ఉంటారు. ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉంటాం కదండి. ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక ఖర్చు, అనవసరపు ఖర్చులు ఉంటూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు, డబ్బు నిలవకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో కలతలు, చిరాకులు ఉండడం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. మనం ఏ పని తలపెట్టినా కూడా మనకు చేతిలో ధనం అనేది ఉండాలి కదా. మనం ఆ ధనం కూడా మనకు అయాచితంగా కాకుండా మన కష్టార్జితమై ఉండాలి. ఆ ధనాన్ని మనకి అమ్మవారు ప్రసాదించాలి అంటే ఆ ధనలక్ష్మి అమ్మవారి కటాక్షం కోసం కనకదార స్తోత్రాన్ని పఠించే పూజా విధానాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అయితే అమ్మవారి చిత్రపటాన్ని ఉంటే ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నేను చిన్నగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను. అలాగే వినాయకుడి విగ్రహాన్ని, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కూడా పూజలో పెట్టుకున్నాను. మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు ఏమీ లేకుండా ఉన్నా, అమ్మవారి చిత్రపటం ఉన్నా సరే అమ్మవారికి పూజలో పెట్టుకోవచ్చు. మీరు కనకదార స్తోత్రం పూజ చేయాలి అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇలా పువ్వులనైతే వేసుకోవాలి. 21 శ్లోకాలకి కూడా 21 పువ్వులను అయితే వేసుకోవాలి. ఒక పీటకు పసుపు రాసి ఈ విధంగా వరిపిండితో ఈ విధంగా నేను ఒక చిన్న పిండి వేసి దానిపైన నేను ఈ విధంగా ఒక చిన్న పుల్లతో తామర పువ్వులా వేసుకున్నాను. మీరు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మనకు ముగ్గు మౌల్డ్స్ వస్తాయి కదండి, తామర పువ్వు ముగ్గు మౌల్డ్స్, అందులో అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఒక పీటను తీసుకుని దానికి పసుపు రాసుకుని ఇలా 21 కమల పువ్వులు వచ్చేలాగా వేసుకోండి. మనకు వరుసకు 7 చొప్పున వేసుకోవాలి. అంటే 3 వరుసలు 3 ఏళ్ళు 21 కదా, అందుకని మనకు 21 పువ్వులు తామర పువ్వులు వచ్చేలా వేసుకోవాలి. అయితే మనకు లలితా సహస్రనామంలో ఉన్న బుక్లో కనకదార స్తోత్రం కూడా ఉంటుంది, అది చదువుకోవచ్చు. కానీ మనకు గణపతి ప్రార్థన దగ్గర నుంచి ఫలస్తుతి వరకు లెక్కేసుకుంటే 24 శ్లోకాలు కనబడతాయి. కానీ మనకు మెయిన్గా ఉండేవి శ్లోకాలు 21 శ్లోకాలు ఉన్నాయన్నమాట. మనం ఆ బుక్లో ఉన్నట్లుగా 24 శ్లోకాల రూపంలో చదువుకుంటే ఇట్లు గణపతి ప్రార్థన దగ్గర నుంచి ఫలస్తుతి వరకు కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మనకు 24 శ్లోకాలు ఉంటాయి. కానీ 21 శ్లోకాలు చదువుకుంటూ ఫలస్తుతి, ఫస్ట్ గణపతి ప్రార్థన మామూలుగా చదువుకుని మధ్యలో ఉన్న కనకదార స్తోత్రాన్ని మనం 21 శ్లోకాలు చదువుకుంటూ ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి. మీకు కనకదార స్తోత్రం రాకపోతే కనుక మనకు యూట్యూబ్లో కనకదార స్తోత్రం ఉంటుంది కదా, అది ఆడియో పెట్టుకుని మీరు ఒకసారి బుక్లో చూసుకుంటూ దాన్ని ఫాలో అయితే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పూజ అనేది చేసుకోవచ్చు. ఈ కనకదార స్తోత్రం పూజ శుక్రవారం మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కనుక అయితే ఈ శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున ఈ విధంగా అయితే పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ శ్రావణ శుక్రవారాల్లో కుదరకపోతే కనుక మీరు ఏ శుక్రవారం రోజులో అయినా సరే, ఈ మంగళవారాల్లో అయినా సరే ఈ కనకదార స్తోత్రం పూజన అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు ఏవీ లేకుండా, రుణబాధలు అవేమీ లేకుండా, ముఖ్యంగా ఎంత తీరుస్తున్నా సరే అప్పులు తీరకుండా మనకు ఉంటూ ఉంటాయి కదా, మనకు రావాల్సిన ధనం రాకుండా ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే ఈ కనకదార స్తోత్రం యొక్క పూజనైతే మొదలు పెట్టుకోండి. అవన్నీ మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈ పూజను ఎలా చెయ్యాలి అంటే కనుక ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో ఏ పూజ చేసినా సరే ఫలితం అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది. అలా అని మిగతా టైంలో చెయ్యకూడదా అంటే కనుక అలా ఏమీ కాదు. మధ్యాహ్నం 11 లోపల, ఉదయం నుంచి మధ్యాహ్నం 11 లోపల అయితే ఈ పూజను చేసుకోవచ్చు. కొంతమంది మధ్యాహ్నం వేళల్లో కూడా చేస్తూ ఉంటారు, 3 కాలాల పారాయణం చేసుకుంటూ ఉంటారు. అలా కుదరని వాళ్ళు 11 లోపల ఈ పూజనైతే మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే, సంధ్యా సమయం అంటూ ఉంటాం కదా, ఆ సాయంకాలం అయినా సరే మనం ఈ పూజనైతే మొదలు పెట్టుకోవచ్చు. సాయంత్రం 5:30 ఆ టైం నుంచి 9 గంటల లోపల అయితే మీరు ఈ పూజనైతే ఫినిష్ చేసేసుకోవచ్చు.
ఈ పూజను మనం 21 శుక్రవారాలు కానీ, 5 శుక్రవారాలు కానీ, 3 శుక్రవారాలు, 11 శుక్రవారాలు ఇలా బేసి సంఖ్యలో వచ్చేలాగా చూసుకుంటే మా మంచి ఫలితాలైతే ఉంటాయి. అయితే మీరు ముందు రోజు సంకల్పం తీసుకున్న రోజే నేను ఇన్ని శుక్రవారాలు కనకదార స్తోత్రం చేసుకుంటాను అని సంకల్పం తీసుకుని ఆ తర్వాత మీరు పూజనైతే మొదలుపెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారాల్లో కానీ, మంగళవారాల్లో కానీ, పంచమి తిథిలో కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు తలపెట్టినప్పుడు కానీ, ఇలా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కానీ ఇలా పారాయణం అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పారాయణం అనుకున్నవారు కనుక 21 రోజుల పాటు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. 21 రోజులు కానీ, 41 రోజులు కానీ మండల దీక్షగా కూడా చేస్తూ ఉంటారు. 21 రోజులైతే అందరికీ కుదురుతుంది. మీకు ఒకవేళ ఏ అడ్డంకులు ఉండవు అని అనుకుంటే కనుక మీరు 41 రోజుల పారాయణ కూడా చేసుకోవచ్చు. మనం ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఇలా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి చిత్రపటాలను పెట్టుకుని, దీపపు గొంతులు అన్నీ పెట్టుకుని దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం గణపతి ప్రార్థన చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను మొదలు పెట్టుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా మనం ముందుగా షోడశోపచారాలతో పూజించిన తర్వాత మాత్రమే మనం ఈ కనకదార స్తోత్ర పారాయణ అయితే మొదలు పెట్టుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించిన తర్వాత ఇప్పుడు కనకదార స్తోత్ర పారాయణ అయితే చేయాలి. ఇక్కడ మనం కమల పువ్వులు వేసుకున్నాం కదా, ఆ కమల పువ్వుల మీద మనం మొదటి శ్లోకం చదివిన తర్వాత పసుపు, కుంకుమ అంటే ఒక్కొక్క శ్లోకం చదివిన తర్వాత ఒక కమల పువ్వు మీద కొద్దిగా పసుపు వేయాలి. ఆ తర్వాత రెండవ శ్లోకం చదివిన తర్వాత రెండవ కమల పువ్వు మీద కొద్దిగా పసుపు, అలా 21 శ్లోకాలు చదివిన తర్వాత ఒక్కొక్క శ్లోకం చదివిన తర్వాత 21 శ్లోకాలకి కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే ఎరుపు రంగు పువ్వులు, అక్షింతలు, తర్వాత కాయిన్స్, చిట్టి గాజులు ఇలా మీరు ఎన్నిసార్లు చదువుకోవాలి అని సంకల్పం తీసుకున్నారో అన్నిసార్లు కూడా ఈ కనకదార స్తోత్ర పారాయణ అయితే చేసుకోవచ్చు. మొదటిసారి మొదలుపెట్టినప్పుడు కనీసం 3 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అది చదవలేని వాళ్ళు ఒక్కసారైనా చదువుకోవచ్చు. 2 సార్లు చదువుతున్నప్పుడు కుంకుమను, మూడోసారి చదువుతున్నప్పుడు కాయిన్స్ను ఇలా అంటే 1 రూపీ కాయిన్స్ కానీ, 2 రూపీస్ కాయిన్స్ కానీ తీసుకుని ఒక్కొక్క శ్లోకం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాయిన్ ఆ పువ్వు దగ్గర పెట్టుకునేలా చూడండి. లేదంటే ఎరుపు రంగు పువ్వులైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక్కసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు చదవాలి అనుకుంటే అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకుని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవేవీ లేవు అని అనుకుంటే కనుక అమ్మవారి పాదాల ముందే అక్షింతలు వేస్తూ కూడా చదువుకోండి. అయితే కనకదార స్తోత్రం కొంచెం చదవడానికి కొద్దిగా కష్టతరంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఎంతోమంది పండితులు చక్కగా మనకు అర్థమయ్యేలా మనకు ఆడియోస్ అయితే వీడియోస్ ఎన్నో ఉన్నాయి కదా యూట్యూబ్లో, అవన్నీ దగ్గర పెట్టుకుని మీరు ప్లే చేసుకుంటూ బుక్ ఎదురుగా పెట్టుకుని అయితే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. చదవడం అస్సలు రాదు, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు కనీసం ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఆ శ్లోకాలు కనకదార స్తోత్రం మీ ఇంట్లో వినపడుతూ ఉండాలన్నమాట. ఒకవేళ ఆ మాత్రం చదువుకోవడం మాకు వచ్చు కొంచెం అని అనుకుంటే కనుక మీరు తెలుగులో చదివేటప్పుడు తప్పులు లేకుండా ఒకసారి దగ్గర పెట్టుకుని అక్షర దోషాలు అవేవి లేకుండా చదువుకోండి. చాలా మంచిది ఈ పూజ అయితే. అయితే మీరు ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి అనుకుంటారో ప్రతి శుక్రవారం కూడా అదే పద్ధతిని అయితే ఫాలో అవ్వండి. పారాయణంలాగా రోజు చేయాలి అనుకుంటారా, లేదా ఒక పీటను పెట్టి పసుపు రాసి ఇవన్నీ ఇలా చేసుకోవాలి అనుకుంటారా ప్రతి శుక్రవారం అనేది మీరు ఫస్ట్ రోజు ఏదైతే చేశారో నెక్స్ట్ వచ్చే శుక్రవారాలు కానీ, లేదంటే నెక్స్ట్ రోజైనా అంటే పారాయణలాగా 21 రోజులు అని చెప్పాను కదా, అలా మీరు ఏదైతే ఫస్ట్ రోజు చేశారో మిగిలిన రోజులు కూడా అలాగే చేయండి. అయితే పొద్దున దీపం పెట్టుకుని ఈ విధంగా పూజ చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని ఏదైనా పండో ఫలమో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకోవచ్చు. మనం ఈ పీటను ఎప్పుడు తీయాలి అంటే శనివారం ఇవన్నీ అమ్మవారికి దీపం పెట్టి ఇంకొకసారి అష్టోత్తరం చదువుకొని అమ్మవారి దీపం ఉండగానే ఈ పీఠాన్ని కదిలించాలి. అమ్మవారికి దీపం కొండెక్కిన తర్వాత మనం ఈ పీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఒకవేళ రోజు పారాయణలా చేసుకోవాలి అనుకుంటే 21 రోజులు కూడా మీరు ఆ పీఠాన్ని అలాగే ఉంచుకుని మీరు 22వ రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా పీఠాన్ని కదుపుకోవచ్చు.
ఈ కనకదార స్తోత్రం అనేది మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు పూజ చేసుకునే పాటికి మీకు కొంచెం అర్థమయ్యి కొంచెం ఆ పదాలనేవి దొర్లుతాయి. ఈ విధంగా కనకదార స్తోత్రాన్ని 16 రోజులు కానీ, 21 రోజులు, 41 రోజులు లేదా 3 శుక్రవారాలు కానీ, 5 శుక్రవారాలు, 9 శుక్రవారాలు, 11 శుక్రవారాలు ఇలా మీకు ఎలా చేయాలి అనిపిస్తే ఆ విధంగా ఈ కనకదార స్తోత్రం పూజనైతే చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఉండే ఇబ్బందుల వల్ల నిత్య పారాయణ కుదరని వాళ్ళు శుక్రవారాలు అనుకుంటూ ఉంటారు కదా! అలా మీరు ఎన్ని శుక్రవారాలైనా సరే కంటిన్యూగా పూజ చేసుకోవచ్చు. ఇక నియమాల విషయానికి వస్తే ప్రతి శుక్రవారం కూడా తలస్నానం చేయాలి. మనం నిత్య పారాయణలా చేస్తారు అనుకుంటారో ఫస్ట్ రోజు మాత్రం తలస్నానం చేయండి. మిగిలిన రోజుల్లో తలస్నానం చేయక్కర్లేదు. కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. పసుపు రాసుకుని మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రతి శుక్రవారం పూజ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా కాచి చల్లార్చిన పాలనైతే అందులో కొద్దిగా పటికి బెల్లం వేసి నైవేద్యంగా సమర్పించాలి. లేదు అంటే కనుక మీరు పరమాన్నమైనా చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. శుచిగా ఉన్న వస్త్రాన్ని మాత్రమే ధరించాలి. సాయంత్రం చేసేవారు కనుక అయితే మళ్ళీ ఒకసారి స్నానం చేసి అప్పుడు పూజను మొదలుపెట్టుకోండి. బయటకు వెళ్ళి వచ్చిన ఆ బట్టలతోనే కనకదార స్తోత్రాన్ని పఠించడానికి, పూజలో కూర్చోవడం అలాంటి పనులైతే చేయకండి. మంచి మార్పు జీవితంలో తెచ్చుకోవడం కోసం, ధనాభివృద్ధి కోసం, అలాగే మన ఇంట సుఖశాంతులు నిలవడం కోసం ఈ కనకదార స్తోత్రాన్ని పఠించండి. జగద్గురువులు ఆది శంకరాచార్యులు గారు మనకు ప్రసాదించిన అతి ముఖ్యమైన పూజా విధానమే ఈ కనకదార స్తోత్రం. ఎంతో అదృష్టం ఉంటే కానీ మన దాకా కూడా ఈ కనకదార స్తోత్రం చేరదండి. మరి ఇటువంటి కనకదార స్తోత్రం పఠించి సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారే అమ్మవారిని స్తుతిస్తూ ఈ శ్లోకాలను మనకు అందించారు. మీరు కూడా తప్పనిసరిగా ఈ పూజను చేసి అమ్మవారి కృపకు, కరుణకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీరు తాంబూలం ఇచ్చుకోవాలి అనుకుంటే కనుక ఒక పేరంటానికి, ఒక ముత్తైదువుకి తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎక్కువ నియమాలు పెట్టుకోకుండా మీ శక్తి కొలది ఎంతవరకు చేయగలిగితే అమ్మవారికి అంతవరకు నియమాలు పెట్టుకుని మీరే అంటే మీరు కింద పడుకోగలను అనుకుంటే కనుక కింద పడుకోండి. మీరు ఆ కింద పడుకోలేను మంచం మీదే పడుకోగలను అనుకుంటే కనుక మంచం మీదే పడుకుని కూడా స్నానం చేస్తాం కదా ఆ తర్వాత పూజను చేసుకోవచ్చు. అంతే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ నియమాలు పెట్టుకోకుండా సింపుల్గానే ఈ పూజను చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. శాకాహారం మాత్రమే తినాలి. ఒక పూట భోజనం చేస్తే మంచిది. తెలిసింది కదండి కనకదార స్తోత్రం పూర్తి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా శ్రావణ మాసంలో ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అనే చాలా విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా ఇవాల్టి వీడియోలో ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.